బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా కొలిక్కి వస్తోంది. 17 స్థానాలకు ఇప్పటికే 8 పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సాయంత్రం మరో 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. నల్గొండ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపికృష్ణ మనకు అందిస్తారు. రైట్ గోపి, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా అంటే తుది జాబితాను వాళ్ళు విడుదల చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. మరో 4 అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. ఆ 4కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏ సమయానికి నోటిఫికేషన్ వెలువడబోతోంది? మొత్తం 17 లోక్సభ స్థానాల తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు ముఖ్యంగా ఇంకా 9 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. ఇందులో ఈ రోజు 4 పేర్లు ముఖ్యంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా నల్గొండ నుంచి ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, అలాగే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేర్లను ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థులు ఎవరెవరు ఉండాలి అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు అనేది ముగిసింది. ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిటీ ముఖ్యంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే పీసీసీగా పనిచేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుని పరిగణలోకి తీసుకోవడం పట్ల ముఖ్యంగా కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అభ్యర్థులు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకి వారే పోటీ చేసి ఇటు ఎంపీ లోక్సభ స్థానాలకు కూడా సీనియర్లకే ముఖ్యంగా అభ్యర్థులను ప్రకటించడం పట్ల కాంగ్రెస్ లో ఉన్న ఆశావాహులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో నల్గొండ నుంచి ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం పట్ల ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా నైరేషన్లో మునిగిపోయి టీఆర్ఎస్ లోకి ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఆ పీసీసీగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసమర్థుడు అన్న ఆలోచన కూడా ప్రస్తుతం వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు నల్గొండ సీటుకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తుంది. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతవరకు సానుకూలంగా ఉంటారనేది కూడా వేచి చూడవలసిన అవసరం. అలాగే భువనగిరి నుంచి ప్రధానంగా మధు యాష్కి గౌడ్ మొదటి నుంచి కూడా పోటీలో ఉన్నాడు. కానీ అక్కడ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న ముఖ్యంగా ఓట్ షేర్ కానీ, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న పేరు కానీ, ఇవి రెండు కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్న నేపథ్యంలో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుని పరిశీలిస్తున్నారు. అలాగే వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, ఈ స్థానానికి కూడా అనేక మంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలులో ప్రధానంగా ఇప్పుడు అక్కడున్న సిట్టింగ్ ఎంపీని ముఖ్యంగా కాదని చెప్పి కొత్త అభ్యర్థికి ముఖ్యంగా సీనియర్ అభ్యర్థి మల్లు రవి తానే అభ్యర్థి అని చెప్పి ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. సో అక్కడ లోకల్ నాన్ లోకల్ అన్న అంశం కూడా ప్రధానంగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మల్లు రవికి టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. సో ఈ రోజు రెండవ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అనేది ముఖ్యంగా తొలి విడత లోక్సభ ఎన్నికలకే, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు రెండవ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే సీనియర్ నాయకుల పేర్లనే కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.